మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్లో కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ ఆఫ్ ది pth అండ్ qth టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్. సో ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. ఈ సీక్వెన్స్లో pth టర్మ్ qth టర్మ్ కనుక్కొని వాటికి అర్థమెటిక్ మీను అండ్ జామెట్రీ మీను ఏమవుతున్నాడు, సాటిస్ఫై దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతుంది. అర్థమెటిక్ మీను జామెట్రీ మీను ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అవుతుందంటే అర్థం ఏంటి? సాటిస్ఫై అంటే ఏంటి? దాని రూట్స్ అవుతాయి. ఏంటవి? అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్. అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్. దేనికి అర్థమెటిక్ మీను? pth టర్మ్ అండ్ qth టర్మ్. కాబట్టి సో ఫస్ట్ మనకి అర్థమెటిక్ మీన్ కావాలంటే ఏం కనుక్కోవాలి? pth అండ్ qth టర్మ్ కనుక్కోవాలి. ఆ తర్వాత ఏం కనుక్కోవాలి? సో pth అండ్ qth టర్మ్ అంటే ఏ సీక్వెన్స్లో? ఈ సీక్వెన్స్లో pth qth టర్మ్ కనుక్కోవాలి. pth qth టర్మ్స్ వచ్చిన తర్వాత వాటికి ఏం చేయాలి? అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి అండ్ జామెట్రీ మీన్ కనుక్కోవాలి. సో అవేమవుతాయి? అర్థమెటిక్ మీన్ జామెట్రీ మీన్ దీన్ని సాటిస్ఫై అవుతాయి అంటే దీని రూట్స్, దీనికి రూట్స్ అవుతాయి. దీన్ని సాటిస్ఫై అవుతాయి అంటే అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ దీన్ని సాటిస్ఫై అవుతుందంటే దీనికి రూట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు దీన్ని రివర్స్కి వచ్చామనుకోండి, దీని రూట్స్ ఏమవుతాయి? దీని రూట్స్ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ అవుతాయి, అంతే కదా. అర్థమెటిక్ మీన్ జామెట్రీ మీన్ దీనికి రూట్స్ అయితే మరి దీని రూట్స్ ఏమవుతాయి అంటే అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ ఆఫ్ pth అండ్ qth టర్మ్ అవుతుంది. సరే ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి మనం దీని రూట్స్ కనుక్కోవచ్చా చూద్దాం, కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో అంటే ఫస్ట్ ఫ్యాక్టరేషన్ చేసేద్దాం. సో మల్టిప్లికేషన్ చేస్తే 4 × 5 20, యాడ్ చేస్తే మైనస్ సైన్ రావాలంటే సో 4x² మైనస్ 5x మైనస్ 4x ప్లస్ 5 సరిపోతుంది. సో ఫస్ట్ టూ టర్మ్స్లోంచి x కామన్ తీస్తే 4x మైనస్ 5. సో -1 కామన్ తీస్తే 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. సో దీని నుంచి x మైనస్ 1 ఇంటూ 4x మైనస్ 5 ఈక్వల్ టు 0. కాబట్టి ఈ ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ ఏంటి? 1 ఆర్ 5/4. సో ఈ రూట్స్ ఏమవుతాయి? అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ ఆఫ్ pth అండ్ qth టర్మ్. pth అండ్ qth టర్మ్కి అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్స్ ఇవి. ఒకటేమో అర్థమెటిక్ మీన్ అయితే రెండోది జామెట్రీ మీన్ అవుతుంది. సో ఏదైతే అవుతుందో తర్వాత చూద్దాం. సో ఫస్ట్ pth అండ్ qth టర్మ్ కనుక్కుందాం. ఏ సీక్వెన్స్? ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి? -16, నెక్స్ట్ ఏంటి 18. ఈ సీక్వెన్స్ ఎలా ఉంది? క్లియర్గా మనం ఐడెంటిఫై చేస్తే జీపీలో ఉంది. సో ఎలా వస్తుంది? కామన్ రేషియో ఏంటి? సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే వచ్చేస్తుంది. సో కామన్ రేషియో ఏంటి? సో ఎవ్రీ టర్మ్ని దాని ప్రిసీడింగ్ టర్మ్ పెట్టి డివైడ్ చేస్తే మీకు కామన్ రేషియో వస్తుంది. సో 8/-16 ఈజ్ -1/2. సో కామన్ రేషియో వచ్చేసింది. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో pth టర్మ్ అన్నాడు. సో ఈ సీక్వెన్స్లో pth టర్మ్ అంటే సో rth టర్మ్ ఫార్ములా తెలుసు, a × r⁻n−1 అని. మరి pth టర్మ్ అంటే a × r⁻p−1. మరి ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ? -16 ఇంటూ r, కామన్ రేషియో ఏంటి? -1/2 పవర్ p−1. అలాగే సేమ్ qth టర్మ్ అంటే జస్ట్ p ప్లేస్లో q వస్తుంది. సో ఈజ్ -16 -1/2 హోల్ పవర్ q−1. సో ఇక్కడ ఈ టర్మ్స్ ఏంటి? అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రీ మీన్ ఆఫ్ pth అండ్ qth టర్మ్. కాబట్టి pth టర్మ్ అండ్ qth టర్మ్కి అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? సో sum/2 సో ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్. మరి రెండిట్లో ఒకటి అర్థమెటిక్ మీన్ ఒకటి జామెట్రీ మీన్ అయితే ఏది తీసుకుందాం? ఏది అర్థమెటిక్ మీన్ తీసుకుందాం, ఏది జామెట్రీ మీన్ తీసుకుందాం? ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. మరి ఎలా తీసుకుంటాం అంటే మనకి తెలుసు. సో తెలియపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రీ మీన్ అవుతుంది. జామెట్రీ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ అవుతుంది. కాబట్టి ఆల్ 3 మీన్స్లో అర్థమెటిక్ మీన్ మోర్ ఉంటుంది. కాబట్టి సో 1 అండ్ 5/4లో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని మనం అర్థమెటిక్ మీన్ తీసుకుంటాం. సో దీని నుంచి మనకి p అండ్ q ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది. సో tp ప్లస్ tq ఈక్వల్ టు ఎంత? 5/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ జామెట్రీ మీన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో p ఇంటూ qth టర్మ్ సో ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. సో దీని నుంచి p అండ్ q స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 1 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? pth టర్మ్ తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, qth టర్మ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే రెండిట్లో -16 కామన్ తీసేసి సింప్లిఫై చేస్తే వస్తుంది. కొద్ది క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఎందుకంటే అన్నోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ pth టర్మ్ అంటే ఇది రాస్తాం, qth టర్మ్ అని రాస్తాం. పవర్లో ఉన్నాయి, కొద్దిగా పవర్లో ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్. సో మీరు ట్రై చేయండి. మామూలుగా జనరల్గా మనకు వచ్చే ఐడియా ఏంటంటే ఇదే వస్తుంది.
ఇప్పుడు ఇంతవరకు చేసిన తర్వాత పీత్ టర్మ్ క్యూత్ టర్మ్ తెలిసి కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పీక్యూలో ఒక రిలేషన్ వస్తుంది, ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే పీక్యూలో రిలేషన్ వస్తుంది. దాని నుంచి పీక్యూ వాల్యూ సాల్వ్ చేసి ఆ ఈక్వేషన్స్ పీక్యూ వాల్యూస్ కనుక్కోవాలి. సో క్యాల్కులేషన్ ఎక్కువ వస్తుందని నేను కొద్దిగా డిఫరెంట్ చేస్తున్నాను. అంటే మనకు వచ్చే ఐడియా మాత్రం ఇలాగే వస్తుంది, అంటే లెంతీ అయిన ఐడియా ఇదే వస్తుంది. కాబట్టి మీరు ఇది కూడా ట్రై చేయండి. ఇంకోటి ఈజీగానే ఉంటుంది కానీ ఐడియా రావడం కష్టం. అది జనరల్గా ఎక్కువ వాడరు కాబట్టి ఐడియా రావడం అనేది అంత షార్ప్గా ఆలోచించలేము. సో ఐడియా ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మీకు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు. దీని నుంచి ఆల్ఫా అండ్ బీటా ఎలా కనుక్కోవాలనేది మెయిన్ టార్గెట్. సో ఇక్కడ కూడా అంతే కదా, సమ్ తెలుసు, ప్రొడక్ట్ తెలుసు. దాని నుంచి ఇండివిజువల్గా ఎలా కనుక్కోవాలనేది మెయిన్. సో మామూలుగా నెంబర్స్లో ఇచ్చినప్పుడు పెద్ద కష్టమేమి ఉండదు. 4, 2 అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ఫా మైనస్ బీటా కనుక్కుంటాం. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా, 4 ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 16 స్క్వేర్ మైనస్, సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 2, 2 ఇంటూ 4 ఎంత? 8. దీని కొద్దిగా మార్చేస్తున్నాను, అంటే ఏం కాదు వస్తుంది క్యాలిక్యులేషన్ కొద్దిగా. మనం ఏంటి 7/4 తీసుకుంటున్నాం, అప్పుడు ఇది ఏమవుతుంది? 7 అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుంది మీకు? 9 వస్తుంది. సో అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అయితే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది. ఒకసారి +3 తీసుకుంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది, రెండేం అవసరం లేదు. సో అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా అనేది +3 తీసుకున్నారు, +4 తీసుకున్నారు. రెండింటిని యాడ్ చేశారనుకోండి, ఇది 2 ఆల్ఫా ఈక్వల్ టు 4 + 3 ఎంత? 7 వస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు 7/2 వస్తుంది. సో అలాగే సబ్ట్రాక్ట్ చేసినా లేదంటే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూ వస్తుంది. సో మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా సమ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ఎలా అనుకుంటాం, ఇది టెక్నిక్. ఇది కాకుండా అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కనుక్కుంటే ఆల్ఫా మైనస్ బీటా వచ్చేస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ వస్తాయి. సో ఇలా కాకుండా ఇంకో రకం కూడా చేయొచ్చు. ఎలా అంటే వీటితోటి ఫామ్ అయ్యే విధంగా ఇది సమ్ ప్రొడక్ట్. మామూలుగా ఈక్వేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అయితే ఇదే కదా ఈక్వేషన్. సో x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. కానీ ఇది ఐడియా అంత తొందరగా రాదు. సో ఇలా కూడా కనుక్కోవచ్చు ఆ రూట్స్. అంటే ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా కనుక్కోవడానికి మనం ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు. సో ఎలా అంటే x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? 4, కాబట్టి 4x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? 7/4. సో ఎల్సిఎం తీసేసేయండి ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమొస్తుందంటే మీకు 4x² మైనస్ 16x ప్లస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేసేయండి, అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో మల్టిప్లికేషన్ చేస్తే 28 రావాలి, యాడ్ చేస్తే 16 రావాలి. సో 14 సరిపోతుంది. సో 4x² మైనస్ 14x మైనస్ 2x ప్లస్ 7 ఈక్వల్ టు 0. సో దీంట్లోంచి 2x కామన్ తీసేస్తే సో x మైనస్ 7 మైనస్ సెకండ్ దాంట్లోంచి 2 టర్మ్స్లోంచి మైనస్ 2 కామన్ తీద్దాం. సో -2 కామన్ తీస్తే x మైనస్ 7 ఈక్వల్ టు 0 వస్తుంది. సో అప్పుడు ఏంటి మీకు x ఈక్వల్ టు 7 ఆర్ ఇంకొకటి ఏమొస్తుంది? సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 2x కామన్ తీస్తే ఇంకా 2x మైనస్ 7. సో నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి -1 కామన్ తీస్తే 2x మైనస్ 7 ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరేషన్ చేసేస్తే x ఈక్వల్ టు 1/2 ఆర్ 7/2 వస్తుంది. x ఈక్వల్ టు 1/2 ఆర్ 7/2. సో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వస్తుంది. ఒకటి ఆల్ఫా, రెండోది ఏంటి? బీటా. సో ఆల్ఫా అండ్ బీటా కనుక్కోవడానికి ఇలా కూడా కనుక్కోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలిస్తే ఆల్ఫా ఇంటూ బీటా తెలిస్తే ఇలా కనుక్కోవచ్చు, ఇలా కూడా కనుక్కోవచ్చు. కానీ ఇది చాలా తక్కువ మందికి వాడతారు కాబట్టి, చాలా రేర్గా వాడుతుంటారు కాబట్టి తొందరగా ఐడియా రాదు. సో గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే పీత్ అండ్ క్యూత్ టర్మ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి పీక్యూలు కనుక్కోవడం కంటే ఇక్కడే పీక్యూలు కనుక్కొని దీనికి ఈక్వేట్ చేయడం వల్ల క్యాలిక్యులేషన్ ఈజీ వస్తుంది అనుకుంటున్నాను. సో అంటే చెప్పిన పాయింట్ చూడండి, ఈ పీక్యూలు తీసుకెళ్ళి టర్మ్స్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి పీక్యూలు కనుక్కోవడం కంటే ఇక్కడే ఇండివిజువల్గా పీ అండ్ క్యూత్ టర్మ్ కనుక్కొని అవి పీత్ టర్మ్కి వచ్చిన ఆన్సర్ పీత్ టర్మ్ దీనికి ఈక్వేట్ చేయడం, క్యూత్ టర్మ్కి దీనికి ఈక్వేట్ చేయడం వల్ల ఈజీగా వస్తుందని. ఎందుకంటే అక్కడంటే నెంబర్స్లో ఉంది కాబట్టి అది ఎట్లా చేసినా నడుస్తుంది. ఇక్కడ అంతా పవర్స్ -1/2 మళ్ళీ దాని పవర్ ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి చూడండి, నేనైతే చేయట్లేదు ఇది.
సో ఇప్పుడు మనం ఈ మెథడ్లో వెళ్ళిపోదాం. సో ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్. ఇవి పీత్ అండ్ క్యూత్ టర్మ్ రూట్స్ అయ్యే విధంగా, అంటే నాకు పీత్ అండ్ క్యూత్ టర్మ్ కనుక్కోవడానికి ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను. ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత, 1 = 0. సో దీన్ని ఎల్సిఎం చేస్తే 2x² మైనస్ 5x ప్లస్ 2 = 0. సో మల్టిప్లికేషన్ చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలంటే సో 2x² మైనస్ 4x మైనస్ x ప్లస్ 2 = 0. సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2x కామన్ తీస్తే x - 2 -1 కామన్ తీస్తే x - 2 = 0. సో x = 2 ఆర్ 1/2, x = 2 ఆర్ 1/2 వస్తుంది. కాబట్టి 1 ఆఫ్ ది టర్మ్ 2 అయితే రెండో టర్మ్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. సో 1 ఆఫ్ ది పీత్ టర్మ్ అయితే రెండోది క్యూత్ టర్మ్ అవుతుంది. సో ఒకటి పీత్ టర్మ్, ఒకటి క్యూత్ టర్మ్. సో ఇప్పుడు పీత్ టర్మ్ అనేది మనకి 2 అని తెలుసు. ఇక్కడ మరి పీత్ టర్మ్ అంటే మీకు ఏం తెలుసు, పీత్ టర్మ్ ఆన్సర్ ఏంటిది, సో రెండింటిని ఈక్వేట్ చేస్తే పీ వాల్యూ వచ్చేస్తుంది. సో మీకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తోటి ఆ రూట్స్ కనుక్కోవడం అనేది, ఈ వాల్యూస్ కనుక్కోవడం, పీత్ అండ్ క్యూత్ టర్మ్ కనుక్కోవడం అనేది ఐడియా రాదు. రాకపోతే లేదంటే ఇదన్నా వాడండి అట్లీస్ట్ దీన్ని, అంటే మరి పీ అట్లా ఉంది కాబట్టి సింపుల్గా ఆల్ఫా బీటా అనుకుంటున్నాను. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, దీన్ని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా బీటా తెలుసు. సో ఇంతకుముందు చెప్పే కదా ఏంటి, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా మైనస్ బీటా తెలుసు, దీని నుంచి మీకు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ చూస్తే ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా తెలుసు, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, రెండింటిని యాడ్ చేస్తే ఆల్ఫా వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే బీటా వచ్చేస్తుంది. అంటే ఆల్ఫా అంటే ఏంటి, పీత్ టర్మ్ వచ్చేస్తుంది, బీటా అంటే ఏంటి, క్యూత్ టర్మ్ వస్తుంది. సో అది మీకు ఇది తొందరగా ఐడియా రాకపోవచ్చు, అట్లీస్ట్ ఇదన్నా, ఇది కూడా కొద్దిగా కష్టమే, అంత తొందరగా ఐడియా రాదు. సో మీరు జనరల్గా చాలామంది ఆలోచించేది ఏంటంటే పీత్ టర్మ్ ఇక్కడ తెలుసు కదా అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తారు, క్యూత్ టర్మ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, జనరల్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ పవరు ఇట్లా నెగిటివ్ ఉంది, పవర్ ఉంది, కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుందని నేను ఇలా చేశాను. సో ఇది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి, ఎక్కడైనా వచ్చేదే. సో ఇది అసలు వాడిన వాటర్, ఇది కొద్ది పర్లేదు కానీ అదైతే ఇంకా అసలు ఐడియా రాదు. సో ఈ టెక్నిక్స్ డెవలప్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో ఏంటంటే ఏదో ఒకటి ఉన్న ఐడియాస్లో ఏదో ఒకటి టక్ పని మీకు ఫ్లాష్ లాగా లైట్ వస్తుంది, వెలుగుతుంది. సో ఫాస్ట్ చేసేయచ్చు, ఏదో ఒకటి మీకు ఐడియా వస్తుంది. అంటే ఒకే పద్ధతిని నమ్ముకోకూడదు. సో ఒకటి కాకపోయినా ఆ టైంలో ఏంటంటే సిచ్యువేషన్లో ఒకటి కాకపోతే ఇంకొకటినా టక్ పని స్ట్రైక్ అవుతుంది. సో మీరు చేసేయడానికి, ఫాస్ట్ చేసేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు పీత్ టర్మ్ అంటే 2 అనుకున్నాం. మరి పీత్ టర్మ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చింది ఏంటి, -16 ఇంటూ -1/2 పవర్ p - 1 = 2. సో ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, -16 అప్పుడు ఏమొస్తుంది, -1/2 పవర్ p - 1 = 2/-16 అంటే -1/8 వస్తుంది. -1/8 అంటే -1/2 హోల్ క్యూబ్. సో లెఫ్ట్ సైడ్ బేస్, రైట్ సైడ్ బేస్ రెండు సేమ్ ఉన్నాయి. సో p - 1 = 3. సో p = ఎంత, 4. అలాగే నెక్స్ట్ క్యూత్ టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ -16. సో -1/2 పవర్ q - 1 సో ఈక్వల్ టు క్యూత్ టర్మ్ ఏంటి మీకు వచ్చింది, 1/2 వచ్చింది. సో -16 అటు వెళ్ళిపోతే -1/2 పవర్ q - 1 ఈక్వల్ టు -16 అటు పోతే -1/32. సో -1/32 అంటే -1/2 హోల్ పవర్ 5. సో బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్ ఈక్వల్ అవుతుంది. సో q - 1 = ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో q = 1 అటు పోతే q = 6 వస్తుంది. కాబట్టి ఆల్రెడీ p వాల్యూ తెలుసు, q వాల్యూ తెలుసు. సో p + q ఏమొస్తుంది, 10 వస్తుంది. సరే, మీరు కావాలంటే ఈ మెథడ్ కూడా ట్రై చేసి చూడండి, ఒకవేళ ఫాస్ట్గా వస్తుందో లేదో. సో ఇది తీసుకొచ్చి ఇందులో క్యూత్ టర్మ్ తీసుకొచ్చి ఇందులో, సో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది అనిపిస్తుంది. సో మీకు చేస్తే తెలుస్తుంది, 2-3 స్టెప్లు రాసిన తర్వాత ఆ డిఫికల్ట్ అవుతుందో లేదో చేసిన తర్వాత తెలుస్తుంది, ముందే తెలీదు. సో మ్యాక్సిమం అయితే దీనికంటే డిఫికల్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది క్యాలిక్యులేషన్. ఇది క్యాలిక్యులేషన్ ఈజీగా వస్తుంది కానీ ఐడియా రావడం అనేది కష్టం. సో మీరు దీన్ని అలవాటు చేసుకోండి. 4 ఈరోజు అంతా దీన్ని తలుచుకుంటూ ఉంటే, సో మీకు ఇలా ఉంటే ఇలా చేయాలన్నది, అంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ప్రొడక్ట్ తెలిస్తే ఎలా కనుక్కోవాలి ఇండివిజువల్ వాల్యూస్ అంటే మామూలుగా సాల్వ్ చేసి కూడా చేయొచ్చు. సో ఈ టెక్నిక్స్ కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 1/16 AB GP అన్నాడు. నెక్స్ట్ 1/A ఇది కూడా ఇచ్చాడు, AP ఇచ్చాడు. AB ఈజ్ పాజిటివ్ అన్నాడు, పెద్ద కష్టమేం కాదు, సింపులే. ఫస్ట్ ఈ GP అన్నాడు కాబట్టి 3 టర్మ్స్ GP అంటే స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి.
సో స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ. సో ఇది వచ్చేస్తుంది. సో దీని నుంచి ఇది వదిలేట్ కావాలంటే సో బి ఈక్వల్ టు ఎంత 16a² వస్తుంది. సో ఒక రిలేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఈ 3 టర్మ్స్ ఏపీ అన్నాడు. సో ఏపీలో అయితే 2 ఇంటూ మిడిల్ వన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సో ఇది. సో ఇప్పుడు బి అంటే ఏంటి 16a². బి బదులు 16a² రాస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1/8² వస్తుంది. సో దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ -1/4 వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో సరి చూసుకోరు, ఏపీ పాజిటివ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ తీసుకోరు. ఇది స్కిప్ చేసేస్తే ఏ వాల్యూ 1/12 వస్తుంది. సో ఏ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే బి వాల్యూ వస్తుంది. సో ఏబీలు రెండు తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది. సేమ్ అలాగే ఉంది క్వశ్చన్. సో అది 2021లో వచ్చింది, 23లో సేమ్ అలాంటి క్వశ్చనే. సో ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ ఏబీ అన్నాడు. సో ఈ 3 నెంబర్స్ ఇచ్చి జీపీ అన్నాడు కాబట్టి ఈ 3 టర్మ్స్ జామెట్రీ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నాడు కాబట్టి సో స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. సో దీని నుంచి మీకు ఏ ఈక్వల్ టు 18b² వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ 3 టర్మ్స్ ఏపీ అన్నాడు కాబట్టి 2 ఇంటూ మిడిల్ వన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సో ఎల్సిఎం చేసేసేయండి, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ ఉన్న దగ్గర 18b² రాసేస్తే అప్పుడు మీకు సింప్లిఫై చేస్తే క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. సో బోత్ సైడ్స్ బి అనేది కామన్ వచ్చి క్యాన్సిల్ చేయొచ్చు, కానీ జనరల్గా అలా కామన్ తీస్తే క్యాన్సిల్ చేయకూడదని చాలాసార్లు చెప్తుంటాం, కానీ ఇక్కడ చేయొచ్చు. ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే సపోజ్ ఇప్పుడు ఇంత ముందు చూద్దాం. ఇట్లా ఎక్స్ ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అంటే వన్ ఆఫ్ ది సొల్యూషన్ లాస్ అవుతాం కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే వన్ ఆఫ్ ది సొల్యూషన్ లాస్ అవుతారు. చూద్దాం. సో ఒకవేళ క్యాన్సిల్ చేయలేదనుకోండి అన్నీ ఒక సైడ్ తెచ్చుకుంటారు. అప్పుడు x - 2 -2x + 5. ఇది చాలామంది చేసే పొరపాటు. మనకు ఒక వచ్చిన క్వశ్చన్ కూడా మిస్ అయిపోతుంది దీనివల్ల. -x + 3 = 0. సో అప్పుడు మీకు ఏమొస్తుంది ఆన్సర్ x = 0 ఆర్ 3 వస్తుంది. అదే క్యాన్సిల్ చేసేసి ఉంటే ఇది క్యాన్సిల్ చేసేసి ఉంటే అప్పుడు ఈ ఆన్సర్ మీరు లాస్ అయిపోయేవాళ్ళు. కాబట్టి క్యాన్సిల్ చేయకూడదు. సమ్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడు అంటే క్వశ్చన్లో ఇక్కడ x ≠ 0 అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మీకు ఇక్కడ క్యాన్సిల్ చేయడం వల్ల ఏంటి ఈ సొల్యూషన్ లాస్ అవుతున్నారు. ≠ 0 అన్నప్పుడు ఇంకా మీరు వచ్చినా కూడా తీసుకోరు కదా. క్వశ్చన్లో ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కానీ క్వశ్చన్లో ≠ 0 అన్నారు కాబట్టి ఇది ఎలా అయినా తీసుకోరు. ఇంకా తీసుకోనప్పుడు ఇంకెందుకు లాస్ అయితే ఏంటి లాస్ కాకపోతే ఏంటి కాబట్టి అది నాన్-జీరో ఏదైనా క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయొచ్చు, చేయకూడదని కాదు. ఎప్పుడంటే ఏదైతే మీరు క్యాన్సిల్ చేస్తున్నారో బోత్ సైడ్స్ అది నాన్-జీరో అయితే క్యాన్సిల్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయకపోతే క్యాన్సిల్ చేయొద్దు, లేదంటే ఒక సొల్యూషన్ లాస్ అవుతారు. ఇక్కడ x బదులు x - 7 అనుకోండి, క్యాన్సిల్ అయితే x = 7 క్యాన్సిల్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఒకటి క్యాన్సిల్ చేస్తున్నారు అంటే అది నాన్-జీరో అయితే క్యాన్సిల్ చేయొచ్చు. సో అంత హెడేక్ ఎందుకు అనుకుంటే అసలు ఎప్పుడు క్యాన్సిల్ చేయబాకండి. అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ చేయొచ్చు, బి కామన్ తీసేసి క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు మీకు క్యూబిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు క్యాన్సిలేషన్ బి ≠ 0. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అంటే అసలు ఎప్పుడు క్యాన్సిల్ చేయబాకండి. ఇక్కడ కూడా బి కామన్ తీసేయండి, ఇలా వస్తుంది, నో ప్రాబ్లం. అప్పుడు ఇంకొక ఆన్సర్ ఎక్స్ట్రా వస్తుంది, బి = 0. అంటే ఇప్పుడు ఏంటి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో బి వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటి ఏంటి -1/30 వస్తుంది, ఇంకోటి ఎంత 1/12 వస్తుంది. సో ఇంకా అంటే ఏంటి అప్పుడు మీకు క్యాన్సిల్ అయిపోతే 1/12తో పాటు -1/30తో పాటు 0 వస్తుంది. కానీ ఇవి తీసుకోము ఎందుకంటే ఏబీ పాజిటివ్ ఉన్నాడు కూడా తీసుకోము. మీకు క్యాన్సిల్ చేయకపోయినా నష్టమేం లేదు, కానీ వచ్చిన ఆన్సర్ని తీసుకోవద్దు. అలాగే ఇది పాజిటివ్ ఉన్నాడు కాబట్టి రెండు తీసుకోము. ఎలా అయినా తీసుకున్నప్పుడు ఇంకెందుకు అని క్యాన్సిల్ చేసాడు, అది మీ ఇష్టం. అది మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా. మీరు కన్ఫ్యూజ్ అంటే అసలు ఎప్పుడు క్యాన్సిల్ చేయబాకండి. కాకపోతే ఆన్సర్ వచ్చిన తర్వాత అది వాడు ఇచ్చిన కండిషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. సో మీరు ఏం క్యాన్సిల్ చేయకుండా కన్ఫ్యూజ్ అవుతుంటే సో మొత్తం అన్నీ కనుక్కోండి, అన్ని ఆన్సర్స్ వస్తాయి. తర్వాత రాసేటప్పుడు ఏది తీసుకోవాలంటే ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి కండిషన్ చెక్ చేసుకోండి. మనకు వచ్చిన ఆల్ 3 ఆన్సర్స్ ఇచ్చిన కండిషన్లో ఉన్నాయా, అవుట్ ఆఫ్ ది కండిషన్లో ఉన్నాయా చెక్ చేసుకొని ఏవైతే అవుట్ ఆఫ్ ది కండిషన్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయండి. ఓన్లీ కండిషన్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయండి. కాబట్టి బి వాల్యూ 1/12 వస్తుంది. బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది, ఏబీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ నుండి 0 <, z <, y <, x అన్నాడు. సో z అనేది స్మాలర్ దాన్ y, y స్మాలర్ దాన్ x. ఓకే, తర్వాత రియల్ నెంబర్ సచ్ దట్ 1/x 1/y 1/z అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు.
సో ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయంటే అప్పుడు ఏం కావాలి 2 ఇంటూ మిడిల్ వన్ 2 ఇంటూ మిడిల్ వన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సో 2/y ఈక్వల్ టు 1/x ప్లస్ 1/z అవ్వాలి. ఇంకా ఎక్స్ రూట్ వై జెడ్ ఆర్ ఇన్ ఏమన్నాడు జీపీ అన్నాడు కాబట్టి ఈ రెండింటికి స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ జీపీ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్. సో √2yకి స్క్వేర్ చేస్తే 2y² ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి xz. సో ఈ కండిషన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ అది కాకుండా ఇంకో కండిషన్ ఇచ్చాడు. కండిషన్ ఇక్కడ xy yz ప్లస్ zx ఈక్వల్ టు 3/√2xyz అన్నాడు. సో ఇక్కడ ఐడియా రాదు, కొద్ది కష్టం, ఐడియా రావడం అనేది కష్టం. సో ఈ కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్ని ఎక్కువ వేరియబుల్స్ని XYZని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. XYZని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది డివైడ్ అవుతుంది. అంటే ఈచ్ వన్ టర్మ్ని అంటే XYZని ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి, ఏమొస్తుంది అప్పుడు మీకు XYZ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అంటే ఒట్టిగా ఏదో తీసుకురావడం లేదు, దీనివల్ల లాభం ఏంటి. సో ఐడియా రాదు కానీ సో ఎలా అప్పుడు XY క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ వన్ 1/z వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 1/x వస్తుంది, ఇక్కడ ZX క్యాన్సిల్ అయిపోయి 1/y వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది. సో ఎందుకు చేస్తున్నాం అన్నది అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఈ పాయింట్ క్యాచ్ చేస్తే ఇక్కడ చూసారా 1/x ప్లస్ 1/z 1/x ప్లస్ 1/z దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు 2/y అని రాసేయచ్చు. దానివల్ల మనకి బెనిఫిట్ ఏం జరిగిందంటే y వాల్యూ అనేది వచ్చేసింది 3/√2. సో లెఫ్ట్ సైడ్ ఏంటి 3/y 3/y కూడా 3/√2 అయితే సో ఇదేమవుతుంది 3/y ఈక్వల్ టు 3/√2 వస్తుంది. సో y ఈక్వల్ టు √2 వచ్చేస్తుంది. సో దీనివల్ల మీకు y వాల్యూ వచ్చేసింది. సో y వాల్యూ తెలియడం వల్ల ఇక్కడ xz ఈక్వల్ టు ఏంటి 2y². సో √2² కాబట్టి √2² ఇంటూ 2 ఏమొస్తుంది xz. సో xzలో కూడా ఒక రిలేషన్ వచ్చేసింది. సో y వాల్యూ వచ్చేసింది. సో మనకి ఈ ఆన్సర్ అడుగుతున్నాడు 3 × x + y + z ² y వాల్యూ వచ్చేసింది. XZలో ఒక రిలేషన్ వచ్చింది, ఇంకొక రిలేషన్ తెలిస్తే x z ఒకటి వాల్యూ వస్తే రెండోది ఆటోమేటిక్గా ఈ రిలేషన్ నుంచి వచ్చేస్తుంది. సో మరి ఇంకా ఏం యూజ్ చేసుకున్నాం, ఇచ్చిన కండిషన్స్ అని యూజ్ చేసేసుకున్నామా, ఇంకేమైనా మిగిలిపోయినాయా, సో ఎలా ఇంకొక రిలేషన్ రాబట్టుకోవాలనేది ఆలోచించండి. మనకి y వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ వాడుకుంటే ఏమైనా XZలో ఇక్కడ ఆల్రెడీ XZలో ఉంది కదా, దీని నుంచి ఏమైనా రిలేషన్ వస్తుందేమో, ఒక రిలేషన్ ఉంది ఇంకో రిలేషన్ వస్తే రావచ్చేమో, ట్రై చేద్దాం. సో 1/x ప్లస్ 1/z ఈక్వల్ టు 2/y y వాల్యూ ఎంత, సో y వాల్యూ √2. సో దీన్ని ఎల్సిఎం చేసేస్తే x ప్లస్ z/xz ఈక్వల్ టు ఏంటి √2 అవుతుంది. సో ఆల్రెడీ xz తెలుసు, సో x ప్లస్ z ఇది. సో x ప్లస్ z ఈక్వల్ టు √2 ఇంటూ xz. సో xz అంటే వాల్యూ ఎంత 4. సో మీకు x ప్లస్ z వచ్చేసింది. సో దీని నుంచి మీకు కనుక్కునే అవకాశం ఉంది. సో ఎంత 4√2 వస్తుంది. అయినా ఎందుకు XZ ఇంటికి అవసరమా, XZ కనుక్కోబాకండి, అవసరం లేదు. పొరపాటు మనం ఏం చేసేస్తాం, టైం వేస్ట్ చేసుకుంటాం. సో దీని నుంచి రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటిని యూజ్ చేసుకొని XZ కనుక్కోవడానికి ట్రై చేస్తాం. మామూలుగా ఈజీగానే వస్తుంది కానీ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇంతకుముందు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఇంతకుముందు చేసిన దాంట్లో ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా అయితే ఎలా కనుక్కోవాలో చూసాం. సో అలా చేయొచ్చు కానీ అవసరం లేదు, అనవసరంగా టైం వేస్ట్. అసలు XZ ఇండివిజువల్గా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి 3 × x + y + z² అన్నాడు కదా, అందులో y వాల్యూ తెలుసు. అంటే 3 × x + z + y ఆల్రెడీ ఇంకెందుకు ఇండివిజువల్ అవసరమా, మనకు కావాల్సిందే సమ్ కదా. కాబట్టి 3 × x + z అంటే ఏంటి 4√2 ప్లస్ y వాల్యూ ఎంత √2. సో ఏమొస్తుంది మీకు 3 × 5√2 వస్తుంది, 3 × 5√2. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. సో 25 × 2 50, 50 × 3 150 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ A1 A2 A3 GP అన్నాడు. సో A3/A1 ఇచ్చాడు, A9/A5 వాల్యూ కనుక్కోవాలి. సో జీపీలో థర్డ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటే ఫస్ట్ కామన్ రేషియో r అనుకుంటే థర్డ్ టర్మ్ ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ ఇంటూ ఎంత టర్మ్ తెలుసు కదా a × r⁻n−1 కాబట్టి థర్డ్ టర్మ్ అంటే 3/1 కాబట్టి a × r² వస్తుంది బై ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, r వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ నైన్త్ టర్మ్, ఈ ఫిఫ్త్ టర్మ్ చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ. సో నైన్త్ టర్మ్ అంటే ఏంటి, సో a1 × r⁻9−1 అలాగే ఇక్కడ ఏంటి ఫిఫ్త్ టర్మ్ a1 × r⁴. సో మీరు ఏం చేసి ఇక్కడ r వాల్యూ వచ్చింది, దీని నుంచి ఏ వాల్యూ కనుక్కోవాలని ట్రై చేస్తారు. కనుక్కోబాకండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, అవసరం ఉండకపోవచ్చు. ఇక
ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, a1 క్యాన్సిల్ అయిపోయి r⁴ ఆల్రెడీ r² 25 తెలుసు కాబట్టి r⁴ ఏమవుతుంది 25² 625 అవుతుంది.